గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. తెలంగాణలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులు రాబోతున్నాయి. టీచర్లకు ఎలిజిబిలిటీ అయిన తర్వాత కూడా 2026లో నియామకమయ్యే టీచర్లందరికీ ప్రతి 5 ఏళ్లకోసారి ఎలిజిబిలిటీ టెస్ట్ చెప్పాలని చెప్పేసి గవర్నమెంట్ విద్యా వ్యవస్థ కమిషన్ నిర్ణయించుకుంది. అంటే ఇప్పటివరకు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం చూసాము. బట్ ఇప్పటి నుంచి ప్రతి 5 ఏళ్లకోసారి నియామకమైన టీచర్లు కూడా ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇందులో వాళ్ళ హాజరు, వాళ్ళ సామర్థ్యం, అదేవిధంగా పిల్లలు 60% చదువు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. టీచర్లకి ఎగ్జామ్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి అని అంటున్నారు. అసలు దాని గురించి ఏమంటారు? దీన్ని ఓకే చేయొచ్చా? అంటే వీలు అవుతుందా? దీన్ని ఖచ్చితంగా స్వాగతించేసి ఎందుకంటే నా ఉద్దేశం ఎందుకంటే టీచర్లకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళే కీలకమైనది. టీటీసీ అనేది క్వాలిఫై అయితే అయిపోతుంది అనుకుంటారు ఎగ్జామ్, కానీ అతనిలో చెప్తున్నాడు లేదండి. ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ అవడానికి క్వాలిఫై అవుతుంది. తర్వాత వాళ్ళు ఎలా చెప్తున్నారు టీచింగ్ అనేది దానికి కంపల్సరీ మంచిదే, చాలా అవసరం. పిల్లలకు అర్థమవుతుంది లేదని అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే టీచర్లు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నారా మీరు? వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాం, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ టాలెంట్ ప్రతిబంధం అనుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిభలైన వాడైతే యాక్సెప్ట్ చేయలేడు దాన్ని. అది స్వాగతించి వాడు టీచింగ్ చెప్తున్నా లేదని వాడు తెలుసుకోవాలి. వాడు టీచింగ్ ఎలా ఉందో పిల్లోడు చెప్పలేడు. 5 ఏళ్ల పిల్లోడు ఎలా చెప్పాలో 10 ఏళ్ల పిల్లోడు. వాడికి మెచ్యూరిటీ ఉండదు. నువ్వేం చెప్తున్నావు, నువ్వు కొడుతున్నావు తిడుతున్నావు భయపడతాడు. అది నువ్వు వెళ్తే నాకు తెలిసిపోద్ది. అక్కడికి వెళ్తే పెద్ద మేధావులు యాక్చువల్గా అనుకుంటా ఉన్నాలంటే నాకు 30 ఏళ్ళు ఉన్నాయి. ఒక టీచర్ వచ్చి ఒక 23 ఏళ్ళ 24 ఏళ్ళ కుర్రోడు ఎవడన్నా వచ్చి వాడు చెప్తున్నా ఏమన్నా నేను చెప్పగలుగుతా, వాడు కరెక్ట్ చెప్తాను, అప్పుడు నాకు అర్థమవుతుంది, చెప్పగలుగుతాం. అలాగా వాళ్ళు టెస్ట్ అయితే నడుపుతారో ఆ సెంటర్ అయితే ఉందో ఆ సెంటర్లో వాళ్ళు బయటపడిపోతారు. అది మంచిదే, స్వాగతించచ్చు. చాలా మంది కొంచెం మిక్స్డ్ గా మాట్లాడుతున్నారు దీంట్లో. అసలు ఎలిజిబిలిటీ అయితేనే టీచర్లుగా తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి టెస్ట్ ఏంది అని చెప్పేసి కొంతమంది విమర్శించడం జరుగుతుంది. బ్రదర్, టెస్ట్ అయితే ఎప్పుడు నేను బీసీ యాక్లా నాది, నేను బీసీ. బీసీలో చాలా కేటగిరీస్ ఉంటాయి, ABCD అని చెప్పేసి. ఒక కులాల వరకు ఒకరికి ఉద్యోగాలు. అలాగే SC/ST వాళ్ళు ఉన్నారు. SC/ST వాళ్ళకి ఏంటంటే మనం అనుకుంటాం వాళ్ళు మాలవారు మాదిగవారు ఉన్నారు, వాళ్ళకంతే. ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేది వాళ్ళకి జాబ్లు ఎలా వస్తున్నాయంటే పర్సెంటేజ్ మీద ఇస్తున్నారు. 60% వస్తే క్వాలిఫై ఇచ్చేయడం, 70% వస్తే ఎలా ఇచ్చాడు, 80% వస్తుంది. అలా టాలెంట్ లేదో మనం అడిగేది ఏముంటుంది. నీ కేటగిరీ వైజ్ ఇచ్చినప్పుడు చెక్ చేయడం తప్పేం కాదు. కేటగిరీ అయితే జాబ్ వచ్చేస్తుంది, నీ కేటగిరీ నీకు వస్తుంది. కానీ నువ్వు టాలెంట్ కాదు, నీకు తెలియదు కదా. నువ్వు ఎలిజిబుల్ అవుతావు, టెట్ క్వాలిఫై అయినావు, టెట్ క్వాలిఫై అయిందని ఎగ్జామ్ రాస్తున్నావు. టీచింగ్ వేరు, ఎగ్జామ్ రాయడం వేరు. నా ఉద్దేశం ఎగ్జామ్ రాయడం వేరు, టీచింగ్ వేరు. నేను చెప్పేది బోధన వేరు, నువ్వు రాయడం వేరు. నువ్వు బోధించేవాడు అనుకున్నప్పుడు అవతోడు వినాలి నీ పాఠం. ఇన్ని అడిగి ఎక్కుతుందో లేదు తెలిస్తేనేది. నువ్వు 100 తెచ్చుకున్న టాప్ 100 తెచ్చుకున్న టాపర్ని కదా, నాకు నువ్వు బోధన నిరాశ తప్పు. నువ్వు ఎలా చెప్పాలి నువ్వు చెక్ చేసుకోవాలి. అది క్రాస్ చేసిన ఏం ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఇచ్చారు కదా ఉద్యోగం, అంతే. ఉద్యోగం ఇచ్చేదాన్ని. పైగా దీని గురించి నేను ఎందుకు ఎలా అంటే ఒక రోజుల్లో బతకలేక బడి ప్రాంతాల సామెత తీసేస్తారు. ఈ రోజుల్లో TTC అంటే మేబీ SGT స్కూల్ అసిస్టెంట్ అని అంటారు మామూలుగా. మన హెల్మెట్ స్కూల్లో ఫస్ట్ టైం జాబ్ తెచ్చుకున్న అతనికి ఫస్ట్ మంత్ శాలరీ ఎంతో తెలుసా? మీరు నమ్మకుండా 30,000 వరకు వస్తుంది. పే స్కేల్ 30,000 పర్ మంత్. అంటే మామూలుగా ఇయర్లీ ప్యాక్ ఎంత 4 lakhs ఇచ్చారు. 4 lakhs ఇచ్చినప్పుడు అర్థం చేసుకున్నారు. ఒక సాధారణ 1000 మంది కూడా లేని పల్లెటూరులో స్కూల్లో హెల్మెట్ తీసుకుంటే ఆ 1000 మంది తీసుకుంటే 30,000 తీసుకుని ఇక పేస్ట్ ఇతను. ఇలాంటప్పుడు కొంచెం తప్పేం లేదు, పెట్టకపోవడం కాదు. ఎందుకంటే ఈ రోజులు అన్ని రిజర్వేషన్ కారణంగా వస్తున్నాయి. రిజర్వేషన్ అంటే నేను ఒప్పుకుంటాను, నేను కూడా బీసీతో పాటు నేను ఒప్పుకుంటాను. రిజర్వేషన్ కేటగిరీలో బీసీలలో ఉద్యోగాలు అందరూ అన్ని కులాల వరకు ఉద్యోగాలు. ఒక SC/ST OCలలో ఒక కులం వరకు వచ్చేస్తాయి. OCలలో మేబీ 7 కులాలు, SC/STలో మాక్సిమం మన లెక్క డ్యూటీ లెక్క ఒక 7 కులాలు, అవి కూడా 7 కులాల జాబ్ కొట్టేస్తున్నారు. దీన్ని మళ్ళీ కులంగా ఆపాదిస్తలేను. వాళ్ళ టాలెంట్ ఉందో లేదో తెలియదు. ఎందుకంటే 60 మార్కులకు SC/ST వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. జాబ్ అనేది అన్ని రకాలుగా వస్తుంది, బట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకున్నారు అనేది టాలెంట్ ఉందా లేదా. ఎగ్జామ్ లో టాలెంట్ చూపించిన నువ్వు ప్రిపేర్ రాస్తున్నది బాగానే. పిల్లోడు కూడా ఎగ్జామ్ లో వాడు ప్రిపేర్ రాస్తాడు, కానీ నువ్వు చెప్పింది ఎక్కిందా లేదనేది. ఇప్పుడు ఏమంటే ఎగ్జామ్స్ పెడితే నువ్వు ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కుర్రోడు అనేది చదవకూడదు అంటే నువ్వు చెప్పే విధానం బాగుంటుంది. నువ్వు చెప్పే విధానం అతను ఈజీగా రాసేయగలుగుతాడు ఎగ్జామ్. అలా రావాలి. అలాంటి వ్యవస్థను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇదైతే యాక్సెప్ట్. ఇక దీని గురించి మాట్లాడే గవర్నమెంట్ అంటే తెలంగాణ విషయంలో నేను చెప్పగలను ఒకటి. తెలంగాణలో గవర్నమెంట్ ఉద్యోగాలని ఫస్ట్ గవర్నమెంట్ ప్రజలే దాన్ని తేలికపరిచారు. ఎంత తేలికపరిచారంటే మీరు నమ్ముతారు, లాస్ట్ 2 times 3 times కేసీఆర్ హయాంలో కావచ్చు, కేసీఆర్ హయాంలో కండక్ట్ చేశారు పోలీసు ఉద్యోగాలు. వేలకు మళ్ళీ అన్ని 10,000 దాటే 10,000 దాటిన పోలీసు ఉద్యోగాల నియామకాలలో జరిగిన పొరపాటు ఏం తెలుసా? అతనికి 80% OC వాళ్ళకి 80% పెడితే 70% BC వాళ్ళకి పెడితే 60% SC/ST వాళ్ళకి పెడితే ఆ కేటగిరీలో ఎవరు రాలేదు. 80% ఎవడు క్వాలిఫై కాలేదు, 70% ఎవడు క్వాలిఫై కాలేదు, 60% ఎవడు క్వాలిఫై కావాలి. బిలో క్వాలిఫై లేను అంటే 80% కూడా రాని వానికి ఉద్యోగం ఇచ్చాడు, 70% రాని వానికి కూడా ఉద్యోగం ఇచ్చాడు, 60% రాని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాడు. దీన్ని నేను తప్పు అంటాను. మళ్ళీ అనేవాళ్ళు ఎవరైనా ఈ మ్యాటర్ విన్న తర్వాత గొడవ చేయొచ్చామో
ఒకసారి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటే అలా ఎంతమంది అయ్యారో మీకే తెలుస్తుంది. కానీ తక్కువ 1000 మంది పోస్ట్ పొందేశారు. అలా పల్సర్ చేయడం నీ పొరపాటు. నీవు వచ్చిన తెలంగాణ ఇప్పుడు బిల్డ్ ఇలాగే ఉండాలి. మనం ఎలాగంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ. నువ్వు జీతం 40,000 రూపాయలు తీసుకున్నావు, మళ్ళీ 40,000 జీతం ఎందుకు? స్కూల్ అసిస్టెంట్కి మామూలుగా స్టార్టింగ్ 40,000 రూపాయలు ఇస్తున్నావు పర్ మంత్. ఒక గ్రామంలో 40,000 ఎందుకు అతనికి? ఎందుకు 40,000 రూపాయలు తీసుకున్నప్పుడు తప్పేం కాదు. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని కేటగిరీ పెంచుకుంటూ పోతున్నారు. 62 ఏళ్ళ రిటైర్మెంట్ అయిన ఈ రోజుల్లో నిరుద్యోగత ఇబ్బంది పడుతున్నారంటే 55 ఏళ్ళు వన్స్ గ్యారంటీగా చెప్పాలంటే 24 ఏళ్ళు 30 ఏళ్ళు కానీ 30 ఏళ్ళ లోపల ఎవడు జాబ్ కొట్టినా అని వాడు ప్రభుత్వంలో పనిచేసి 20 సంవత్సరాలే పెట్టాలి. ఆ నిబంధన తీసుకొచ్చాలి. అతని ఏజ్ క్యాలిక్యులేషన్ 30 సంవత్సరాలు కూడా జాబ్ కొట్టాడు, 25 ఏళ్ళకి కూడా జాబ్ కొట్టాడు, 25 ఏళ్ళు జాబ్ కొట్టాడు, 30 ఏళ్ళ సంవత్సరాలు సర్వీసులు తీసుకోడు, 30 ఏళ్ళ జాబ్ కొట్టాడు, 20 సంవత్సరాలు సర్వీస్. ఈ కేటగిరీ ఉండాలి. 62 ఏళ్ళు 65 ఏళ్ళు 52 ఏళ్ళు ఇవి కాదు. యాక్చువల్గా 20 నా వయసు ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ 30. నేను ఇప్పుడు జాబ్ కొడితే నాకు ఒక 25 ఏళ్ళ భద్రత అంతే. నీ వయసు 25, ఈ 25 నువ్వు ఇప్పుడు జాబ్ 30 ఏళ్ళు 55 మ్యాక్సిమం రిటైర్మెంట్ టైం 55 పెట్టాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం రావాలి. ఎలా వస్తుంది అవకాశం? ఎప్పటికప్పుడు పెరుగుతుంటే ఏ కేటగిరీలో ఇలా పెంచడం కరెక్ట్ కాదు. మ్యాక్సిమం అయితే నేనైతే స్వాగతిస్తున్నా దీన్ని. ఆ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని స్వాగతించగలిగింది. కానీ దీనివల్ల వాళ్ళ నష్టపోతానికి పొరపాటు. నష్టపోయేది ఏం లేదు. నీకు అవేం పనికిరాదు. ఎందుకంటే ఎప్పటికైనా టీచర్ అనేవాడు కీలకమైనడు. నీవు ఎగ్జామ్ వస్తుంటే నువ్వు బుక్కులు తెచ్చి చదువురా కొట్టడం అవి కాదు కావాల్సింది. వాడు నువ్వు చెప్పింది ఆట మన బుర్రలోకి ఎక్కింది. బుర్రలోకి ఎక్కితే వాడు ఆటో డైరెక్ట్ రాయాలి. అదే స్కూల్ పిల్లడు ఎంత, ఎడ్యుకేటెడ్ పిల్లడికి ఎంత, వాడికి ఆలోచన మారాలి. టీచింగ్ సిస్టమ్ మారుతుంది అంటారు. దీనివల్ల మారుతుంది అంటే దాన్ని ఫస్ట్ అందరూ వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏమన్నా వ్యతిరేకత తర్వాత పెడతారు. ఫస్ట్ ఏదైనా చట్టం తెస్తే ఆ చట్టాన్ని యాక్సెప్ట్ చేయడం గురించి తీసుకోవాలి. యాక్సెప్ట్ చేస్తే దాని లోపాలు తెలుస్తాయి. లూప్స్ తెలుస్తాయి. ఇప్పుడు రాగంగా ఆపేస్తానని కరెక్ట్ కాదు. ఆయన హాయ్ బ్రదర్. ఈ తెలంగాణలో ఒక కొత్త రూల్ అమల్లోకి రాబోతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా? టీచర్లకి ఎలిజిబిలిటీ టెస్ట్ 5 ఏళ్ళకి ఒకసారి అని చెప్తున్నారు. టీచర్లు ఏమంటారు, ఎలిజిబుల్ అయ్యే టీచర్ గా పదోన్నతి పొందుతారు. ఎవరైనా టీచర్ అనేదాన్ని టీచర్ అన్న అర్హులు పదానికి ఫస్ట్ వాళ్ళు ఎగ్జామ్ రాసే ఫస్ట్ క్వాలిఫై వస్తారు కదా. మళ్ళీ వాళ్ళకి ఎలిజిబిలిటీ టెస్ట్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా, మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి పెడితే వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఉందా లేదా, జాబ్ రాగానే ప్రశాంతంగా కూర్చోకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా, పిల్లలకి మంచిగా చెప్తున్నారా లేదా? విద్యను నేర్పేటోళ్ళకి విద్య నేర్పేటోళ్ళకి టెస్ట్ పెడతారా బ్రదర్? ఇది ఎక్కడైనా ఉన్నదా? విద్య నేర్పేటోళ్ళకి టెస్ట్ పెడతారా ఎక్కడైనా? యాక్చువల్గా వాళ్ళు మొట్టమొదటి ఎన్నుకోబడ్డదే ఒక పరీక్ష విధానంతోనే ఎన్నుకోబడతారు. మళ్ళీ వాళ్ళకి పరీక్షలు పెట్టి వాళ్ళని ఏదో అది చేయడము అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఏమంటారు, ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చాలా వరకు కరెక్ట్ కాదని నా వర్షన్లో. అంటే మరి అమల్లోకి రాబోతుంది. టీచర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇది కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, మళ్ళీ పాత వాళ్ళకి లేదు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పనులు ఏంటిదంటే, గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఇచ్చిన హామీలు నెరవేర్చడం దాంట్లో చూపించాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు పని చేసేవానికి వచ్చి పని చేసేవానికి పుల్ల పెడితే ఏమైందంటే అది చాలా వ్యవస్థనే ఒక విద్యా వ్యవస్థనే విద్యా వ్యవస్థ అవమానపరిచినట్టుగా ఉంటుంది. సో దాని గురించి చెప్పే విషయం ఏంటిదంటే, ఫస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఎవరైతే ఏమంటారు ఇది కొత్త తీసుకొస్తున్నారో వాళ్ళు ఏం చేయాల్సిన పని ఏంటిదంటే, ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోమనండి. ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చి ఫస్ట్ మళ్ళీ తిరిగి ప్రజలకు రమ్మనండి. అప్పుడు ఇట్లాంటివి పెట్టమనండి. ఆయన తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. టీచర్లకు కూడా ఎగ్జామ్ పెడుతున్నారు అని చెప్పేసి వస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు అసలు? పక్కా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలన్న నిర్ణయం ప్రభుత్వానికి అది హర్షించదగ్గ విషయమే. అయినప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. కొన్ని ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, గిరిజన తాండాలలో ఏ విధంగా ఉన్నది అంటే అధ్వానంగా ఉన్నది. అక్కడ పిల్లలు ఉంటారు, టీచర్లు ఉండరు, కనీస సౌకర్యాలు కల్పించరు. అలాంటప్పుడు ఓన్లీ విద్యా వ్యవస్థ మార్పు తీసుకురావాలే, సౌకర్యాలు కల్పించాలే, కానీ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులను 5 సంవత్సరాలు పెట్టేసి 5 సంవత్సరాలు మళ్ళీ పాస్ కాకపోతే 2 సంవత్సరాలను ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళకి ప్రెజర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఒక ఎలిజిబుల్ ఉన్నటువంటి టీచర్ ఎలిజిబుల్ అయినప్పుడు కానీ ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఎలిజిబుల్ పెట్టేసి ఇదంతా విద్యా వ్యవస్థను ఏంటంటే వాళ్ళు పని చేయక ఈ టీచర్ల మీద వాళ్ళను పని ఒత్తిడి చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యా వ్యవస్థ అంత తొందరగా అయితే విద్యార్థులకు అదవుతుందని అయితే నేను భావిస్తాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ క్లమ్జీ అయిపోతుంది అంటారు. ఇప్పుడు ఒకవేళ
ఎలిజిబిలిటీ లేనప్పుడు వాళ్ళని తీసేస్తే అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ కుంటుపడ్డది. వీళ్ళని తొలగించి అసలు రిక్రూట్మెంట్ చేయండి నాయన అంటే ఉన్న వాళ్ళని తీసేసి వాళ్ళని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది చూసే ఒక కొత్త కుట్ర అనేది నేను అనుకుంటున్నాను. ఏమంటారంటే ఒక పరంగా ఆలోచిస్తే కొంచెం స్టూడెంట్స్ కూడా బెటర్ కదా, టీచర్లకు కూడా భయం ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తారు మళ్ళీ సబ్జెక్ట్ మీద. అవునండి, టీచర్లకు భయం అంటే బయోమెట్రిక్ ఏదో మార్నింగ్ పెడుతున్నారు టైం టు టైం రావాలి అని చెప్పేసి. సో నేనేమంటున్నా ఆ విధానం అయితే కొంత సత్ఫలితాలు ఇస్తున్నాయి, టైంకి అయితే వెళ్తున్నారు ఉపాధ్యాయులు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి టీచర్ల మీదనే ఎందుకు మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించట్లేదు? విద్యార్థులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఉద్యోగ ప్రకటనలు చేయకుండా వాళ్ళను తీసేయాలని అనుకుంటే ఉన్నటువంటి వాళ్ళని టీచర్లను ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో తగ్గించాలనే కుట్ర ఉన్నది దీంట్లో. అవును, రెండు విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన ఇవ్వు, అది ఇయ్యే చేతగాక ఇది ఉన్న వాళ్ళని తీసేస్తా, లేదంటే వీళ్ళు 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టి 5 సంవత్సరాలు పెట్టి ఇదంతా ఏందండి? విద్యా వ్యవస్థలో మార్పులు చేయండి. ఏ విధంగా చేస్తారు మీరు మార్పులు? విద్యార్థులకు ఏ విధంగా అందుతుంది? విద్యా బోధన సక్రమంగా జరుగుతుందా లేదా? ఎంఈఓలు లేరు, డిఓలు లేరు, కొన్ని జిల్లాల్లో అయితే అట్టనే ఉన్నాయి, ఆ పోస్టులు ఖాళీలు అట్టేగా ఉన్నాయి. వాళ్ళను పర్యవేక్షణ లోపం ఉండి అధికారుల నిర్లక్ష్యం ఉండి ఉపాధ్యాయుల మీద పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది. టీచర్లకు ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది దారుణం. ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళు రిక్రూట్మెంట్ అయినప్పుడే పర్ఫెక్ట్ ఎలిజిబిలిటీ, మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఎలిజిబిలిటీ వాళ్ళకు దారుణం కదా ఇది. అంటే ఒకవేళ ఒకసారి ఎలిజిబుల్ అయిన తర్వాత సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పిల్లల్ని పట్టించుకోకుండా తెలుసా ఈ విషయం? రేవంత్ రెడ్డి తెలుసా ఈ విషయం? చేస్తున్నారు కాదు కదా, వాళ్ళు చేస్తారు, కష్టపడతారు. పిల్లల్ని వాడు ప్రతి సమ్మర్ లో మంచి ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు మా మహబూబాబాద్ జిల్లా టాప్ వచ్చింది. క్వశ్చన్స్ అంటే ఏం లేవు. ఇప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్లకు అనేది మాత్రం అది కరెక్ట్ కాదు, కష్టం తప్పది. ప్రభుత్వ ఉద్యోగిని నియమించినప్పుడు ఒక్కసారి ఎలిజిబుల్ అయినప్పుడు మళ్ళీ ఎలిజిబుల్ చేస్తారు ఎవరన్నా? మళ్ళీ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టడం, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి ర్యాంకు మంచి మార్కులు వచ్చినప్పుడే కదా వాళ్ళు ఉద్యోగం పొందింది. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పర్ఫెక్ట్ ఎలిజిబుల్ ఉంటేనే వస్తారు, లేకుంటే తీసుకోరు కదా వాళ్ళని. ఇది పరిస్థితి. ఇప్పుడు